సో హాయ్ అండి, అందరికీ నమస్తే. రవితేజ గారిది ఇరుముడి కొత్త ట్రైలర్ అనేది రిలీజ్ అయితే అయ్యిందనమాట. సో ఈ యొక్క ట్రైలర్ చూసిన వెంటనే నాకు కొన్ని ఆసక్తికరమైన ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ యొక్క వీడియోలో. సో ఎవరు మిస్ చేయదండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. రవితేజ గారిది కొత్త మూవీ అయితే వస్తుందండి, ఇరుముడి. ట్రైలర్ అనేది జస్ట్ ఒక 10 minutes క్రితమే వదిలారనమాట. సో ఆ యొక్క ట్రైలర్ చూడగానే నాకు చాలా ఆసక్తికరమైన కొన్ని విషయాలు అయితే దాంట్లో కనిపించాయి అనమాట. సో సమాజానికి ఉపయోగపడే ఈ యొక్క మూవీ అనేది ఫస్ట్ టైం మన రవితేజ గారు తీయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను డైరెక్ట్గా. ఇక చూసుకున్నట్లయితే ప్రియా భవానీ శంకర్ అనమాట, అలియాస్ కావేరి ఆ మూవీలో నేమ్ పేరు. సో బేబీ నక్షత్ర అలియాస్ మనెమ్మ అని చెప్పి ఒక చిన్న పాప ఉంటుంది కదా, రవితేజ గారి పక్కనే ఉంటుంది అనమాట. ఇక రవితేజ గారి నార్మల్ ఒరిజినల్ పేరు మూవీలో వచ్చి అయ్యప్ప స్వామి అనమాట. సో డైరెక్టర్ పేరు అయితే నాకు తెలియదండి, కొత్తగా తీస్తున్నాడు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా తెలియదు అనమాట. చూసుకున్నట్లయితే ట్రైలరు చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చాలా నచ్చింది అనమాట. అరే ఇటువంటి జోనర్లో కూడా మనోళ్ళు తీస్తే ఇక్కడ సమాజంలో జరిగే విషయాలు అన్ని గుర్తించి మారే అవకాశం ఉంటుందేమో అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో నేను చెప్పేది మీకు కొంచెం ఎగతాళిగా అనుకోవచ్చు, కానీ వీళ్ళు ఒక మూవీ రూపంలో మనకు ఒక మంచి మెసేజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది క్లారిటీగా. మెయిన్ పాయింట్ అదే. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే మూవీ ఫ్లాట్ నార్మల్గా ఒక ఊరు ఉంటుంది, ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. సో ఆ యొక్క పల్లెటూరులో చిన్నపిల్లలు బడికి పోతారు కదా, నార్మల్గా ఒక స్కూల్కి అనేది వెళ్తారనమాట. వెళ్ళే మధ్యలో కొన్ని అడ్డంకులు వస్తాయి. ఎదిగిన ఆడబిడ్డలు ఉంటారు, ఓకేనా, ఎదగని ఆడబిడ్డలు ఉంటారు పక్కన. అనేక కారణాల వల్ల అక్కడ ఆ ఊర్లో చాలా మర్డర్లు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. స్కూల్లోనే కొంతమంది చనిపోతూ ఉంటారనమాట. ఇవన్నీ రవితేజ గారికి తెలుస్తూ ఉంటాయన్నమాట. సో అప్పటికి పట్టించుకోవడం నార్మల్గా మనోడు ఒక తాగుబోతు అనమాట రవితేజ గారు. సో ఆ యొక్క తాగుబోతుతనాన్ని లీనమైపోయి నటించడం అనేది జరిగింది క్లారిటీగా ఓవరాల్గా చెప్పాలంటే. చూసుకున్నట్లయితే మనోడు ఎలా ఆపేస్తాడు ఏంటి అని చెప్పి కొన్ని కారణాల వల్ల ఆపేయడం అనేది జరుగుతుంది అనమాట. అది ఎవరి వల్ల? వాళ్ళ పాప వల్లే, మనెమ్మ అని చెప్పి రవితేజ గారి పక్కనే ఉంటుంది. సో ఆమె వల్ల అనుకుంటా నాకు తెలిసి. ఇక చూసుకున్నట్టయితే వాళ్ళ కుటుంబంలో ఆ పాపకో లేకపోతే వాళ్ళ వైఫ్కో ఏదో జరుగుతుంది. నాకు తెలిసి ఆ పాపకు ఏదో జరుగుతుంది. అప్పుడు మన రవితేజ గారు రియాక్ట్ అయ్యి చాలా మందిని చంపుకుంటూ వస్తాడనమాట. సో ఊర్లో ఏ ఆడబిడ్డకి ప్రాబ్లం వచ్చినా కానీ మనోడు తల పెట్టేస్తుంటాడు వెళ్ళి. ఆ యొక్క చిన్న ఎమోషన్ అనేది ఉంది, డైలాగ్స్ అనేవి ఉన్నాయి ట్రైలర్లో. అసలు నార్మల్గా లేవు బ్రదర్, నిజంగా భలే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక చిన్న ఆడబిడ్డ, చిన్న పిల్లలండి వాళ్ళు, నార్మల్గా అందరినీ చంపేస్తూ చేస్తూ ఉంటారన్నమాట. అంటే బస్సులో వెళ్తున్న సమయంలో పురాణాయాలు ఉంటారు కదా నార్మల్గా, అంటే ఆ మూవీలో, ఓకేనా. సో బస్ ఎక్కి ఏడిపించడాలు, పువ్వులు ఇవ్వడాలు, అది ఇది అనే ప్రేమ గోల అది ఇది అని చెప్పి చెప్పడాలు, తీసుకొని వెళ్ళి ఒప్పుకోకపోతే అల్లర్లు చేయడాలు, చంపేయడాలు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి ఒక చిన్న మెసేజ్ అనేది ఉంది దాంట్లో ట్రైలర్లో. మూవీ నేనైతే చూడలేదండి, నేనైతే ఇదే విధంగా ఉంటుందని చెప్పి డిసైడ్ చేయట్లా. ట్రైలర్ అనేది ఎలా ఉందో సేమ్ టు సేమ్ అదే విధంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో మన పాపకి, ఆ మనెమ్మ రవితేజ గారి కూతురికి ఏదో జరిగిన తర్వాత మనోడే ఇన్వాల్వ్ అవుతాడు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక ఊర్లో ప్రతి ఆడబిడ్డకైనా సరే ఏదైనా అన్యాయం జరిగిందంటే మన రవితేజ గారు వెళ్ళి చంపడం, రావడం, కొట్టడం, చావడం అనేటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ నేపథ్యంలోనే హత్యలు అనేటివి ఎక్కువైపోయి సో అయ్యప్ప మాల ఏమని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. కానీ ఇదే విధంగా ఉండదు. అక్కడ పెద్ద గుడి ఉంటుంది అనమాట. ఆ గుడిలో ఏదో సంథింగ్ స్పెషల్ అనేది ఉంటుంది. మనోడు అయ్యప్ప మాల వేశాడనమాట, ఓకేనా. సో వేసిన తర్వాత 41 రోజులు తాగకుండా ఉండి నార్మల్గా, సో ఇప్పుడు అయ్యప్ప మాల వేస్తే ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు, తాగకూడదు, ఎటువంటి గలీజు పనులు అయితే చేయకూడదు. అయ్యప్ప ఒప్పుకోవడం నార్మల్గా చూసుకున్నట్లయితే. మనోడు ఆ యొక్క ప్రాబ్లంని ఎలా ఫేస్ చేస్తాడు ఏంటి, ఆ యొక్క ఎమోషన్ అనేది వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మూవీ చూసిన తర్వాత మనం డిసైడ్ అవ్వాల్సిందే. ఓపిక ఫస్ట్. అయ్యప్ప మాలలో ఉన్నోడు రియాక్ట్ అవ్వకూడదు, అవతలోడిని కొట్టకూడదు. కానీ మన రవితేజ గారు ఇక్కడ చూస్తున్నట్లయితే కోపంతో కత్తి పట్టుకుంటాడు, ఆటో వేసుకొని కొట్టేదానికి వెళ్తాడు. అవన్నీ జరుగుతున్నాయన్నమాట చూస్తున్నట్లయితే ఇవన్నీ. మరి ఆ సినిమాలో ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి అని చెప్పి రవితేజ గారు చూడాల్సిందే అనమాట.
ఇదండి నార్మల్గా ట్రైలర్ అనేది చాలా చాలా బాగుంది. ఇక చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎడిటింగ్ కానీ, సో ఆ యొక్క కలర్ కోడింగ్ కానీ, నార్మల్గా ఆ యొక్క ఫ్రేమ్ కానీ, మొత్తంగా క్లోజప్లో కొన్ని షార్ట్స్ అనేటివి పెట్టున్నారు రవితేజ గారివి. సో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన క్లోజప్లో ఆ యొక్క ఫేస్లో కోపాన్ని ఎక్కువ భయంకరంగా చూపిస్తున్నాడు నార్మల్గా. సో ఆ ఎమోషన్ అనేది బాగా వర్క్ అవుతుంది కంపల్సరీ, ఖచ్చితంగా. ప్రతి సినిమాలో క్లోజప్ షాట్స్ అనేటివి పెడతాడు అనమాట రవితేజ గారు. అంటే నార్మల్గా క్లోజప్ షాట్స్ అనేటివి పెడతారు. సో ఒక డైలాగ్ చెప్పేటప్పుడు అండి, ప్రతి సినిమాలో ఒక డైలాగ్ చెప్పేటప్పుడు క్లోజప్ షాట్ లో పెట్టేస్తారు. చాలా ఈయనకి మరీ దగ్గరగా పెడతారనమాట, ఈ లెవెల్లో పెడతారనమాట రవితేజ గారికి. సో ఆ ట్రైలర్ లో ఆ విధంగా అనిపించింది అనమాట. మరి ఈ యొక్క మూవీ చూసిన తర్వాత ప్రతి డీటెయిల్ ని క్యాప్చర్ చేసుకొని ఆగస్టు 21న, అంటే ఈ నెలేనండి, ఈ నెల 21వ తేదీ మూవీ రిలీజ్ అవుతుంది. సో మూవీ చూసిన తర్వాత ప్రతి డీటెయిల్ ని మీకు క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట. సో ఈ మధ్యలో రవితేజ గారికి ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఏం లేవు. ఈ ఇరుముడి మూవీతో అన్నా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే అవకాశం ఉంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఎమోషన్ అనేది భయంకరంగా ఉంది, బేభత్సంగా ఉందన్నమాట. సో అదండి, ఓకేనా. ఈ మూవీ అంతా, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కానీ, ఈ మూవీ బడ్జెట్ అంతా, రోజువారీ కలెక్షన్ ఎంత అని చెప్పి క్లారిటీగా మూవీ వచ్చిన తర్వాతే చూద్దాము. సో దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అనేటివి వస్తాయి. ఈ రన్నింగ్ ఉంది కదా, మూవీ రిలీజ్ అయ్యేదానికి ఇంకా రన్నింగ్ ఉందన్నమాట. రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా వస్తే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, ఎవరు మిస్ చేయొద్దు, ఓకేనా. అన్నట్టు మర్చిపోయానండి, ఈ మూవీలో మాస్ మహారాజా అని చెప్పి లేదు, భర్త మహేశైల్కి తీసేశారు కదా, మాస్ మహారాజా అని చెప్పి ట్యాగ్ ఉండింది, దాన్ని తీసేశారనమాట. మరి ట్రైలర్లో పెట్టారా లేదా అని చెప్పి నేనైతే గమనించలేదు. మీరేమైనా గమనించుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎందుకు అడుగుతున్నానో ఒకసారి ఆలోచించండి. నేనైతే గమనించలేదు. మాస్ మహారాజా అని చెప్పి నాకు తెలిసి మెన్షన్ చేస్తుండారేమో అని నేను అనుకుంటున్నా. ఈ యొక్క ఇరుముడి మూవీ తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శివ నిర్మణ, ఆయన ఇంతకు ముందు కొన్ని మూవీస్ అయితే తీశాడనమాట. సో రక్త చరిత్రకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ అయితే చేశాడనమాట. సో ఈయన భారీ హిట్స్ కాకపోయినా కానీ నార్మల్ హిట్స్ అయితే కొట్టున్నాడు. నిన్ను కోరి, మజిలీ, తక్ జగదీష్, ఖుషి, ఇరుముడి. ఖుషి అంటే పవన్ కళ్యాణ్ గారిది కాదండి, విజయ్ దేవరకొండ మళ్ళీ వచ్చే సమంత తీశారు కదా ఇటీవల, మొన్న వచ్చింది ఖుషి మూవీ. సో ఆ మూవీస్ అయితే ఈయన తీయడం అనేది జరిగింది అనమాట. ఈయన డైరెక్షన్ అనేది నార్మల్ గానే ఉంటుంది ఇదే విధంగా. సో ఈ యొక్క ఇరుముడి మూవీ కూడా అదే విధంగా ఉంటుంది. కానీ రవితేజ గారికి మంచి ఎలివేషన్స్, ఎమోషన్స్, కథలో ఉన్న స్ట్రెంగ్త్ మొత్తంగా చూపించాడు కాబట్టి సో మొత్తంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఎందుకంటే రవితేజ గారు ఒక 5 మంది 6 మందిని కట్టేసి గుంపుగా లేపుతాడు అనమాట పైకి, కట్టేసి ఒక గోడ దగ్గర, ఓకేనా. సో ఆ యొక్క సీన్ అనేది చాలా చాలా బాగుంది. అక్కడ మంచి ఎలివేషన్ అనేది పడుతుంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఇదండి అప్డేట్ అనేది. బాయ్.